11 సార్లు గెలిచిన ఆ రెండు పార్టీలు కలిసి ఒకవైపు కేవలం తెలంగాణ సెంటిమెంట్తో గత ఎన్నికల్లో గెలిచిన పార్టీ మరోవైపు ఇలా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అచ్చంపేటలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మళ్లీ గువ్వల బాలరాజు పేరునే ప్రకటించగా మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ నేత డాక్టర్ వంశీకృష్ణకు దాదాపుగా టికెట్ ఖరారైంది. దాంతో అచ్చంపేటలో ప్రముఖంగా ద్విముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే ఆ ఇద్దరు నేతలు మేము సైతం అంటూ ప్రజా బాట పట్టారు. తమను గెలిపిస్తే చేయబోయే పనుల గురించి వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇంతకీ అచ్చంపేట రాజకీయ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 5 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా గత సాధారణ ఎన్నికల్లో మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు గెలుపొందారు. మొత్తం అచ్చంపేట నియోజకవర్గంలో 2,08,044 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో గతంలో అచ్చంపేట, ఉప్పునుంతల, వంగూరు, అమ్రాబాద్, వల్మూరు, లింగాల మండలాలు ఉండగా కొత్తగా పదర, చారకొండ మండలాలు ఏర్పాటయ్యాయి. గత ఎన్నికల్లో అచ్చంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల బాలరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బాలరాజుకు 62,584 ఓట్లు రాగా వంశీకృష్ణకు 50,764 ఓట్లు, టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి రాములు 24,199 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అప్పుడు తెలంగాణ ఉద్యమ సెంటిమెంటుతో పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టింది. కానీ రాబోయే ఎన్నికల్లో సెంటిమెంటు పనిచేయకపోగా చేసిన పనుల ప్రాతిపదికన మాత్రమే ప్రజలు ఓటేనున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ గువ్వల బాలరాజుకే అచ్చంపేట స్థానాన్ని కేటాయించింది. దీంతో మరోసారి బాలరాజు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఇటీవల కాలంలో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి రాములుకు అచ్చంపేట టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థికే మళ్లీ టికెట్ ఇవ్వడంతో రాములు నిరాశకు గురయ్యారు. పార్టీ కార్యక్రమాలకు, ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అయితే కేటీఆర్ బుజ్జగించడంతో ఆయన ఇప్పుడిప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి గెలిపిస్తాయని గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో ఉన్నటువంటి ఎన్నో హామీలను అమల్లోకి తీసుకొచ్చి ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఎకరా గుంటాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నేను పాలన కొనసాగిస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే నమ్మకంతోన, నాకు విశ్వాసం ఉంది, ప్రజలు అఖండమైన మెజారిటీతో గెలిపిస్తారని. అయితే గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నేతలు, కార్యకర్తలతో సఖ్యతగా ఉండరనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. ముఖ్యంగా ఆయన అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారనే ఆరోపణలున్నాయి. గతంలో తోటి ఎమ్మెల్యేపై, ఓ వికలాంగుడిపై, అటవీశాఖ అధికారిపై దాడి చేసి వివాదాస్పదంగా మారారు. తాను చెప్పిందే వేదం, అందరూ అదే ఫాలో కావాలనే విధంగా ఆయన వ్యవహారశైలి ఉంటుందని, సొంత పార్టీ కార్యకర్తల్ని కూడా ఆయన సరిగా పట్టించుకోరని కొందరు స్థానికులు చెబుతున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో లాగే అచ్చంపేటలో కూడా అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. అయితే అసంతృప్తి నేతల్ని బుజ్జగించి బాలరాజు ఎంతవరకు ముందుకెడతారనే దానిపైనే ఆయన విజయావకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా పార్టీ సెకండ్ క్యాడర్ అంతా బాలరాజుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకుల ఎదుగుదలను బాలరాజు అడ్డుకుంటారని, అందుకే ఒకరి తరువాత ఒకరు ఆయనకు వ్యతిరేకమవుతున్నారని అంటున్నారు. దీనికి తోడు అచ్చంపేట మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా 8 గ్రామాలను విలీనం చేయడం, అంతర్గత రోడ్లు సరిగా లేకపోవడం, మురికి కాల్వలు, తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక నిరుద్యోగులకు ఉపాధి విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో గువ్వల బాలరాజుపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. ఇక మహాకూటమి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు కూటమి తరపున ఎవరూ పోటీ పడకపోవడంతో వంశీకృష్ణకు లైన్ క్లియర్ అయింది. 2004లో వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానికంగా డాక్టర్గా కూడా ఆయనకు మంచి పేరుంది. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ క్యాడర్ను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన కూడా తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి భారీగా జనం తరలిరావడంతో ప్రత్యర్థి నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి వలసలు వస్తుండటంతో ఆయన బలం పెంచుకుంటున్నారు.
వంశీకృష్ణ భార్య డాక్టర్ అనురాధ అమరాబాద్ జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. దాంతోపాటు జెడ్పీలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా అనురాధ ఉన్నారు. ఈమె కూడా వృత్తిరీత్యా డాక్టర్గా సేవలందిస్తుండటం ఆయనకు మరింత కలిసి వచ్చే అంశం కానుంది. ప్రస్తుతం టీడీపీకి చెందిన క్యాడర్ కూడా కూటమిలో భాగంగా వంశీకృష్ణకు మద్దతిచ్చే అవకాశముండటం, టీఆర్ఎస్ అసంతృప్తి నేతలు సైతం వంశీకి మద్దతిస్తుండటం ఆయనకు అదనపు బలం కానుంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, తాజా మాజీ ఎమ్మెల్యే తీరు కూడా వంశీకి కలిసి వచ్చే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది. తనను ప్రజలు గెలిపిస్తే సాగునీరు, త్రాగునీరు సమస్యను పరిష్కరించి విద్యా వైద్య సదుపాయాల్ని మెరుగుపరుస్తానంటున్నారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేపించి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో ఘన విజయం సాధిస్తాం, ఈ భారీ మెజార్టీతో గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. ఆ దిశలోనే ఇవాళ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల ఆదరణ, వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా పనిచేస్తాం. ఇక్కడ ప్రొడక్టివిటీని పెంచుతాం. ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఈ నాలుగిటిపైన కాన్సన్ట్రేట్ చేస్తాం. చేసి అచ్చంపేటను ఈ రాష్ట్రంలోని ముందు వరుసలో ఉండే విధంగా మా శక్తి వచ్చినా కూడా పనిచేస్తామని ప్రజలకు మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. అటు బీజేపీ నుంచి మల్లేష్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. బీఎల్ఎఫ్ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపనుంది. అయితే పాలకులు మారుతున్నా తమ బ్రతుకులు మారటం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపోవటం లేదని ఆరోపిస్తున్నారు. నల్లమలలో భారీగా వెదురు బొంగులు ఉన్నాయని, వాటిని ఉపయోగించి కాగితం పరిశ్రమలు స్థాపిస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెబుతున్నారు. నల్లమలలో అనేక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రహదారులు, మురికి కాల్వలు, వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు నియోజకవర్గం ప్రజలను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదంటే పాలకుల పనితీరు ఎలా ఉందో చెప్పకనే తెలుస్తోంది. అమరాబాద్, బల్మూరు, లింగాల మండలాలకు సాగునీరు లేని కారణంగా పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. వచ్చే పాలకులైనా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని విద్యా, వైద్యారోగ్య అంశాలతో పాటు సాగునీరు, తాగునీరు, కనీస వసతుల కల్పనకు తోడ్పాటునందించాలని కోరుతున్నారు. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాజా మాజీ ఎమ్మెల్యే తీరు, అసంతృప్తులు టీఆర్ఎస్ కు మైనస్ కానుండగా అచ్చంపేటలో మహాకూటమి నుంచి టికెట్ విషయంలో వంశీకృష్ణకు పోటీ లేకపోవడం, టీడీపీ క్యాడర్ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలనే చెప్పాలి. మరి అంతిమంగా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.